ఇక్కడ విచ్చేసిన విద్యార్థి నాయకులందరికీ ఉద్యమ అభినందనలు. ఇప్పుడు మనము ఈ కార్యక్రమం మేము 3 రోజుల ముందర అనుకున్నాము. ఏదైతే ఈ దేశంలో ఆదివాసులపై జరుగుతున్న మారణ కాండని మేము ప్రతి చోటకి తీసుకెళ్లాలని అడ్రస్ చేయడం కోసం మేము ప్రతి చోట ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి సంతకాల రూపంగా కానీ అవేర్నెస్ క్యాంప్ రూపంగా కానీ ప్రతి చోట ఈ మెసేజ్ అందజేసి ఈ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఆదివాసులు ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడున్న ఖనిజ సంపదను ఎలా దోచుకొని కార్పొరేట్ వ్యవస్థలకి అంటగట్టాలనే ప్రయత్నం ఎట్లా నడుస్తుందనే దాని మీద మేము దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాము. దానికి ఇనిషియేటివ్గా ఇవాళ మేము ఇలా సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఈ క్యాంపెయినింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది, నిజంగా రాజ్యాంగము 100% పనిచేస్తుందా ఉంటే ఈ ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసులు మూలవాసులు ఈ దేశ మూలవాసులు కనీస హక్కులు లేకుండా డ్యాముల రూపంగా వైల్డ్ లైఫ్ కారిడార్ రూపంలో ఇంకేదో శాంతిలు పెట్టి వాళ్ళని తరలించే ప్రక్రియ నడుస్తుంది. కానీ నిజంగా రాజ్యాంగబద్ధంగా 5th షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకి చట్టాలు తయారు చేసి వాళ్ళకి అభివృద్ధి బాటలో ఒక పునాది వేసే ఆలోచనలు అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి 70 ఏళ్ళగా ఎక్కడ తోచలేదని ఖచ్చితంగా మనము చూసుకోవచ్చు. అలాగే ఈ జనరేషన్ యువతగా మనం ఏంటంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ ఉద్యమాల గడ్డ నుంచి మేము పిలుపునిస్తున్నాము. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఆదివాసులకు అన్యాయం జరుగుతుందో ప్రతి చోట మేము వెళ్ళి ప్రశ్నిస్తామనేసి కింద నుంచి పై వరకు ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరికి ఓపెన్ లెటర్ల రూపంగా కానీ అపోజిషన్లో ఉన్న లీడర్లకు కానీ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఎంత మారణకాండ జరుగుతుందో ప్రతి ప్రతినిధికి మేము వివరిస్తూ పెద్ద ఉద్యమాన్ని నిర్మించే ప్రాసెస్లో ఉన్నాము. దీని ప్రకారంగా చూస్తే మనము కనీస రాజ్యాంగ విలువలకు లోబడి ఏ ప్రభుత్వం ఈ 70 ఏళ్లలో సాధించిందేం లేదు. ఒకవైపు అడవి లోపల ఉంటే ఏమో నక్సలైట్లను ముద్రేసి చంపేస్తున్నారు, అడవి నుంచి బయటకు వస్తే ఏమో కరప్షన్ క్రూయాలిటీ రూపంగా ఉన్న హక్కులు కూడా రానివ్వకుండా విద్యకి దూరంగా చేస్తున్నారు, వైద్యానికి దూరంగా చేస్తున్నారు, చాలా వివిధ ఫలాలు అందుకోకుండా చాలా దూరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో అటువైపు అడవి మధ్యలో ఇటువైపు మైదాన ప్రాంతాల మధ్యలో ఆదివాసీ జీవితాలు ఎలా కొట్టుమిట్లాడుతున్నాయో దాన్ని మేము వివరిస్తూ, అలాగే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళ పంత ఏదైతే ఉందో అది తీవ్రంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ పంత కాదనేసి మనం చెప్తాము. అలాగే మావోయిస్టులు కూడా మనుషులే, ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటుంది. ఈ ఆపరేషన్ కగార్ అయితే ఏదుందో అది రాజ్యాంగ విరుద్ధం అనేసి మేము ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. అన్కాన్స్టిట్యూషనల్, దిస్ ఈజ్ వెరీ మచ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆపరేషన్ అగైన్స్ ద మావోయిస్ట్ అండ్ ద పీపుల్ ఆఫ్ దిస్ సివిలియన్స్. సో దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ తీవ్ర స్థాయిలో ఉద్యమానికి ఒక నిర్మాత్మకమైన థాట్ ప్రాసెస్తో వెళ్తున్నాం అనేసి మేము చెప్తున్నాము. ఈ మూలంగా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.